హలో ఫుడీస్, ఈరోజు మనం చక్కగా ఒక మంచి ప్రాన్స్ బిర్యానీతో ముందుకు వచ్చేద్దాం. ముందుగా ఒక ప్రాన్స్ తీసుకుంటారు, అందులో లైట్గా పసుపు, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా కలుపుకొని ఈ మ్యారినేట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఆకలేస్తే ఒక లిటిల్ బిట్ ఆమ్లెట్ తినాలి. ఆమ్లెట్ అయితే కనుక మంచి టేస్ట్ ఉంది. ఈ రెసిపీ కూడా కావాలంటే కనుక మీరు జస్ట్ కామెంట్ చేయండి, ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు చెప్పేస్తా. అండ్ అలాగే ఒక కుక్కర్ తీసుకొని అందులో గీ, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 2 అనాస పువ్వు, ఒక 2 యాలకులు వేసుకొని కాసేపు కలుపుకుందాం. అది వేసుకున్న తర్వాత అందులోనే సరిపడా 2 మిర్చి, అలాగే కొన్ని ఆనియన్స్, వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే నేను చిట్టుమిత్యాల రైస్తో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. దాన్ని బాగా ఒక 3 టైమ్స్ బాగా వాష్ చేసి ఒక 10 మినిట్స్ వరకు కూడా నీటిలో నానబెట్టి ఉంచితే అది బాగా ఎక్కువ రైస్ అయితే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. అలాగే మన ఆనియన్స్ ఇవన్నీ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అయితే ఇందులో వేసేద్దాం. వేసుకున్న తర్వాత వీటిల్లోనే చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పొడి వేసుకొని బాగా నానబెట్టిన రైస్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలి, నెమ్మదిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ ఎందుకు నెమ్మదిగా అంటే కనుక ముక్కలు అయ్యి ఇరిగిపోకుండా ఉంటాయి ప్రాన్స్. నేను ఒక గ్లాస్ కాబట్టి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. అంతే, రెడీ. మన గుమగుమలాడే ప్రాన్స్ చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇది చక్కగా రైస్ కూడా ఎంత చక్కగా ఉందో చూసారా. ఇలాగ మీరు కూడా ఇంటి దగ్గర సింపుల్గా ఇంటి దగ్గర ఉన్న రెమెడీస్తోనే మీరు చేసుకోవచ్చు. అదే ఈ బిర్యానీతో కొంచెం గ్రీన్ చిల్లీ ప్రాన్స్ కర్రీ కనుక మీరు టచ్ చేస్తే ఉంటుంది నా స్వామిరంగా. ఈ రెసిపీ కూడా ఎలా ఉంటుందో కావాలంటే కనుక కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఈ రెసిపీ కూడా మీకు ఎలా చేయాలో చెప్పేస్తా. కానీ ఈ రెండిట్లతో ఒక కాంబినేషన్ అయితే ట్రై చేయండి మీరు ఇంటి దగ్గర, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బాయ్.